హాయ్ అండి, నేను మీ సాజిద. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీ అండ్ హెల్దీ స్వీట్ నువ్వుల లడ్డూని కొత్తగా మరింత టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుందండి. అండ్ అలాగే ఈ లడ్డూని రోజుకొకటి తిన్నారంటే కాల్షియం లోపం తగ్గి ఎముకలు స్ట్రాంగ్గా అవుతాయన్నమాట. సో ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన మంచి స్వీట్ అండి ఇదైతే. తప్పకుండా ట్రై చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు వరకు తెల్ల నువ్వుల్ని వేసుకోండి. నెక్స్ట్ సేమ్ కప్పుతో 1/2 కప్పు వరకు బాదం పప్పుని కూడా యాడ్ చేసుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నువ్వుల్ని దోరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్ మీదే వేయించుకోండి, అప్పుడే మనకు మాడిపోకుండా అలానే పచ్చిగా లేకుండా ఈవెన్గా చక్కగా ఫ్రై అవుతాయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు అయితే కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అప్పుడే టేస్ట్ కూడా మనకు పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది. సో ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి, ఇంకా ఎక్కువగా ఫ్రై చేయాల్సిన పని లేదు. ఇలా ఫ్రై చేసుకున్న నువ్వుల్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్ని నీట్గా తుడుచుకొని తీసుకోండి. ఇలా టిష్యూతో నీట్గా తుడిచేయండి, లేదా కావాలనుకుంటే వేరే ప్యాన్ అయినా సరే పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ ప్యాన్లోకి ఏ కప్పుతో అయితే మనము నువ్వుల్ని తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 2 కప్పుల వరకు చిక్కటి పాలని వేసుకొని ఈ పాలని హై ఫ్లేమ్ మీద ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోండి. పాలలో ఎప్పుడైతే ఇలా పొంగొస్తుందో పాలని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మరిగించుకోవాలండి. అంటే మనకు పాల క్వాంటిటీ సగానికి రావాలన్నమాట. ఇక్కడ మనం తీసుకున్న 2 కప్పుల పాలు 1 కప్పు పాలు అయ్యేంత వరకు మరిగించుకోవాలి. గ్యాస్ని అయితే మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటుందో ఆ విధంగా అడ్జస్ట్ చేసుకోండి, సరిపోతుంది. సో పాలు మరిగేలోపు మనము ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వుల్ని చూద్దాము. చూడండి, నువ్వులైతే పూర్తిగా చల్లారిపోయాయండి. సో ఇలా చల్లారిన నువ్వుల్ని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా మిక్సర్ జార్లోకి తీసుకునే ముందు నువ్వులు కంప్లీట్గా చల్లారిపోతేనే తీసుకోండి, వేడిగా ఉన్నప్పుడైతే అస్సలు తీసుకోవద్దండి. ఇలా జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వీటిని ఒకసారి మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా ఉండేలా చూసుకోండి. ఈ విధంగా కొంచెం బరకగా ఉంటే లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. తినేటప్పుడు పంటికి కొంచెం తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో దీన్ని కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము పాలనైతే చెక్ చేసుకుందాము. చూడండి, పాలు కొంచెం చిక్కగా అయ్యాయి, అలాగే పాల క్వాంటిటీ కూడా తగ్గింది. మరో 2 నిమిషాల పాటు ఈ పాలని మరిగించుకుందాము. అంటే ఇంకాస్త చిక్కగా అయ్యేంత వరకు అయితే మరిగించుకుందాము. చూడండి, 2 నిమిషాలు మరిగించుకున్న తర్వాత నేను మీకు పాల కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను. పాలు ఇలా తిక్కగా అయిపోవాలన్నమాట. సో ఈ విధంగా చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకున్న తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ నువ్వుల పౌడర్ని యాడ్ చేసుకుందాము. ఇలా మొత్తం నువ్వుల పొడి వేసిన తర్వాత పాలల్లో ఈ నువ్వుల పొడి బాగా కలిసేలా అన్ని వైపుల నుంచి చక్కగా కలుపుకోవాలి. నువ్వుల లడ్డూల్ని ఈ ప్రాసెస్లో కనుక ప్రిపేర్ చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇక్కడ చూడండి, మొత్తం అంతా కలిసేసరికి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్ కోసం బెల్లం అయితే యాడ్ చేసుకుందాము. 1.5 కాదండి, 1.25 కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. అంటే మనము 1 కప్పు నువ్వులు అలాగే 1/2 కప్పు వరకు బాదం పప్పు తీసుకున్నాం కదండి. సో దానికి ఈక్వల్గా బెల్లం తీసుకున్నట్లయితే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లం కూడా ఇందులో చక్కగా కరిగేలా ఇలా కలుపుకుంటూ కరిగించుకోవాలి. గ్యాస్ని అయితే లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా కలుపుతూ ఉడికించుకోండి, చక్కగా కరిగిపోతుంది. ఈ బెల్లం కరిగేసరికి మనకు కన్సిస్టెన్సీ అనేది కొంచెం పలచబడుతుందనమాట. అంటే కొంచెం లూజ్గా ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా అనమాట. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇలా కలుపుకుంటూ బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే మనము ఇందులో బెల్లం అనేది డైరెక్ట్గా వేసేస్తున్నాం కాబట్టి మంచి క్వాలిటీ ఉన్న బెల్లంని అయితే తీసుకోండి. లేదా బెల్లంలో కొద్దిగా నీళ్ళని పోసుకొని కరిగించుకొని ఆ బెల్లం సిరప్నైనా ఇందులోకి ఫిల్టర్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చండి. కొంచెం టైం పట్టినా సరే బెస్ట్ ఆప్షన్ అనమాట అదైతే. సో మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటుందో ఆ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అయితే బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఇలాగే కలుపుతూ ఉడికించుకోవాలి. ఎక్కువ టైం కూడా పట్టదండి, జస్ట్ ఒక 4-5 నిమిషాల పాటు మనము ఉడికించుకున్నట్లయితే ఈ విధంగా బాగా దగ్గరికి వచ్చేస్తుంది. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకుందాము. ఒక 4 యాలకుల్ని అప్పటికప్పుడు దంచి వేసుకున్నట్లయితే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోండి. ఈ నెయ్యి అనేది పూర్తిగా ఆప్షనల్ అనమాట.
ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చండి. బట్ కొద్దిగా నెయ్యిని వేసుకున్నట్లయితే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా నెయ్యి యాలకుల పొడి కూడా ఇందులో బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు చూడండి మనకు ఈ మిశ్రమం అనేది ప్యాన్ నుంచి ఎలా సపరేట్ అవుతుందో అలాగే ఇందులో నుంచి లైట్గా ఆయిల్ కూడా సపరేట్ అవుతుందనమాట. సో ఇదే స్టేజ్లో మనము వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి, ఎక్కువసేపు ఉడికించకూడదు. చూడండి కన్సిస్టెన్సీ ఇలా రావాలన్నమాట. అంటే ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి కొంచెం ఉండలాగా ఫామ్ అవుతుంది కదండి. సో అంతవరకు ఉడికించుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత లైట్గా స్ప్రెడ్ చేసుకున్నారంటే తొందరగా చల్లారిపోతుందనమాట. జస్ట్ ఒక 10 మినిట్స్ వరకు అలా పక్కన పెట్టేసినట్లయితే మనకు ఈ మిశ్రమం అనేది పూర్తిగా చల్లారిపోతుందండి. సో ఇలా చల్లారిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఇందులో నుంచి కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో లడ్డూలా చుట్టుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ నువ్వుల లడ్డు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుందండి, నిజంగా చెప్తున్నాను, చాలా బాగుంటుంది. వింటర్లో ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన మంచి రెసిపీ అండి ఇదైతే. సో తప్పకుండా ట్రై చేయండి. చూస్తారు కదండి ఇవాల్టి రెసిపీ. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.